హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ ఆంజనేయులు. చూడండి, ఇప్పుడు మీరు మా వీడియోస్ని చూడాలనుకుంటే www.youtube.com/ngm videos అనే ఛానల్లోకి లాగిన్ అవ్వండి. రైట్ సైడ్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల లేటెస్ట్ వీడియోస్ అన్ని మెయిల్ ద్వారా పొందొచ్చు. తర్వాత మీ తోటి మిత్రులందరికీ కూడా మా యొక్క వీడియోస్ని షేర్ చేయగలరని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే, HTMLలో నెక్స్ట్ టాపిక్ మార్క్వీ ట్యాగ్ గురించి చెప్తూ ఉన్నాను. ఓకే, సో ఈ మార్క్వీ ట్యాగ్ అనేది ఎందుకు వాడతారు? సాధారణంగా అయితే మీరు దీనికి సంబంధించిన కంటెంట్ అనేది మీకు గూగుల్లోనే ఇన్ఫర్మేషన్ చాలా దొరుకుతుంది. ఇక్కడ చాలా సైట్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ మార్క్వీ ట్యాగ్స్ వచ్చేసి వీటికి సంబంధించిన అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, మనకి ఇలా స్క్రాల్ అవుతుంది కదా కంటెంట్, ఇది మార్క్వీ ట్యాగ్ అంటాం అనమాట. ఈ మార్క్వీ ట్యాగ్ యూజ్ చేసి ఫస్ట్ ఒక చిన్న ప్రోగ్రామ్ చేద్దాం, ఆ తర్వాత నెక్స్ట్ ఎలా యూజ్ చేయాలనేది అన్నీ కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడ హెడ్ ట్యాగ్ అయిపోయిన తర్వాత బాడీ ట్యాగ్ అని రాస్తున్నాం. బాడీ ట్యాగ్ అనేది ఇక్కడ చివరిలో క్లోజ్ చేసేస్తున్నాం. ఇందులో వచ్చేసి నేమ్ టైప్ చేస్తున్నానంటే మా యొక్క కంపెనీ టైటిల్ టైప్ చేస్తున్నాం, నిపుణ టెక్నాలజీస్ అని. ఇది వితౌట్, సో ఏంటిది, మామూలుగా టైటిల్ ఉంది కానీ దీన్ని హెడ్డింగ్ 1లో పెట్టాలనుకుంటే H1. ఓకే, సో హెడ్డింగ్ 1 క్లోజ్ చేస్తున్నాము. ఎప్పుడైతే మనం ఈ ఫైల్ని సేవ్ చేస్తామో దీనికి ఏం పేరు ఇస్తున్నామంటే, డెస్క్టాప్ మీద మాత్రమే సేవ్ చేస్తున్నాం, మార్క్వీ ట్యాగ్ అని రాస్తున్నాం. .html మార్క్వీ ట్యాగ్.html సేవ్ బటన్ ప్రెస్ చేస్తాం. సో మనకు తెలిసింది ఈ ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి. క్రోమ్లో కానీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో కానీ, మొజిల్లా ఫైర్ ఫాక్స్లో కానీ. సో మీరు సపరేట్ ట్యాబ్ ఓపెన్ చేయడం, ఫైల్, న్యూ ఆర్ ఓపెన్, ఇక్కడ చూడండి న్యూ కాదు ఓపెన్ ఫైల్ తీసుకుంటాం. ఓపెన్ ఫైల్ తీసుకున్న తర్వాత సో డెస్క్టాప్ లొకేషన్ తీసుకొని సో ఆ మార్క్వీ ట్యాగ్ ఎక్కడుందో మనం చూసుకోవాలి. సో ఎగ్జాక్ట్గా మనకు ఆ మార్క్వీ ట్యాగ్ అనేది ఆ ఫైల్ మనకు కనపడింది అనుకోండి, ఆ ఫైల్ మీరు ఓపెన్ చేసుకొని పెట్టుకోవచ్చు. డెస్క్టాప్ లొకేషన్లో కదా సేవ్ చేసాం, ఇక ఓన్లీ HTML ఫైల్ అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది మనకు. ఓపెన్ బటన్ ప్రెస్ చేయగానే చూడండి ఈ నిపుణ టెక్నాలజీస్ అనేది మనకి ఇక్కడ చూపించింది. అయితే ఈ యొక్క టైటిల్ ఈ సెంటర్లో రావాలన్నప్పుడు మనం ఇక్కడ సో దీనికి ఫాంట్ స్టైల్ ఇవన్నీ మార్చాలనుకుంటే సో హెడ్డింగ్ 1లోనే చూడండి ఫాంట్ ట్యాగ్ యాడ్ చేస్తున్నాం. తర్వాత ఇక్కడ ఫాంట్ ట్యాగ్ కూడా క్లోజ్ చేస్తున్నాం. వీటికి అట్రిబ్యూట్స్ అనేది సో మనం ఇప్పుడు ఇక్కడ ఫాంట్ ఫేస్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్లో బుక్మ్యాన్ ఓల్డ్ స్టైల్ అని ఇస్తున్నాం. సేవ్ చేసిన వెంటనే ఇక్కడ సేవ్ చేసాం. మరి F5 బటన్ ప్రెస్ చేస్తే చూడండి రిఫ్రెష్ అయింది. ఇక్కడ మనకు బుక్మ్యాన్ ఓల్డ్ స్టైల్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చూద్దాం. తర్వాత వచ్చేసి సైజు మ్యాక్సిమం 7. ఓకే, ఫాంట్ సైజ్ ఇక్కడ F1 ప్రెస్ చేస్తే సైజ్ పెరిగింది. సో ఇక కలర్ వచ్చేసి మీకు నచ్చిన కలర్ ఈక్వల్ టు గ్రీన్ ఇచ్చాను నేను. సేవ్ బటన్ ప్రెస్ చేసాను, గ్రీన్ వచ్చింది. ఇది వచ్చేసి అలైన్మెంట్ సెంటర్ కావాలనుకుంటే డైరెక్ట్గా మనం సెంటర్ ట్యాగ్ అనేది రాసుకోవచ్చు. అది సెంటర్ అనేది ఈ ఫస్ట్లో యాడ్ చేసుకోండి, వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఓకే, సెంటర్ ట్యాగ్ చివరిలో సెంటర్ ట్యాగ్ అనేది క్లోజ్ చేస్తున్నారంటే సో చూడండి సేవ్ చేసాం, సెంటర్లో వచ్చేసింది. ఇప్పుడు నిపుణ టెక్నాలజీస్ తర్వాత కొంచెం కింద ఇది సమ్ న్యూస్ అనేది రావాలి, ఫ్లాష్ అని. సో ఎలాగంటే ఫ్లాష్ ... సో ఇక్కడ కూడా బ్యాక్ సైడ్ ఫ్లాష్. ఓకే, we are providing free computer courses for BPL candidates అని టైప్ చేస్తున్నాం. ఓకే, ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ టైప్ చేసి ఇక్కడ సమ్ ఫోన్ నంబర్ ఇస్తున్నాం, 7842326556. ఇది సేవ్ చేసినప్పుడు ఇక్కడ మనం రిఫ్రెష్ చేస్తే ఈ విధంగా వచ్చింది. దీన్ని మనం ఫ్లాష్లో చూసుకోవాలంటే
స్క్రోలింగ్లో చూసుకోవాలనుకోండి ఈ కంటెంట్ అనేది, అప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే మార్క్వీ అనేది ఒక ట్యాగ్ ఉందన్నమాట. సో ఆ మార్క్వీ ట్యాగ్ అనేది చూడండి, జనరల్గా స్క్రాలింగ్ కోసమే మార్క్వీ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. దీని సింటాక్స్ ఎలా ఉండాలంటే మార్క్వీ అట్రిబ్యూట్ అండర్ స్కోర్ నేమ్ అట్రిబ్యూట్ వాల్యూ ఉండాలన్నమాట. ఓకే, తర్వాత మార్క్వీ ట్యాగ్ అనేది క్లోజ్ ఉండాలి. అది ఎలాగనేది ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ మార్క్వీ అనే ఒక ట్యాగ్ యాడ్ చేస్తున్నాం. దీని కంపల్సరీ క్లోజింగ్ ట్యాగ్ అనేది ఇక్కడ ఎండ్లో ఉండాలన్నమాట. ఫుల్ స్టాప్ స్లాష్ మార్క్వీ అని. ఎప్పుడైతే మనం సేవ్ చేస్తున్నామో ఇక్కడ రిఫ్రెష్ చేయగానే చూడండి, సో మనకి ఇలా స్క్రోల్ అవుతుంది చూడండి ఆ కంటెంట్ అనేది. ఓకేనా, సో ఇలా స్క్రోల్ అవుతుంది కంటిన్యూగా. ఇలా మార్క్వీ ట్యాగ్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు ఈ యొక్క మార్క్వీని మనం ఈ ఎడ్జ్ నుంచి చివరికి రావాలి, లేదంటే టాప్ నుంచి బాటంకి, బాటం నుంచి టాప్కి రావాలన్నప్పుడు మనం ఇక్కడ కొన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయన్నమాట. అదేంటంటే చూడండి, విడ్త్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంది, హైట్, డైరెక్షన్, బిహేవియర్, స్క్రాల్ డిలే ఇలా ఉన్నాయి. ఫస్ట్ బిహేవియర్ అనే ఒక అట్రిబ్యూట్ చూద్దాం. ఈ బిహేవియర్ అనే అట్రిబ్యూట్లో మనకు 3 ఉన్నాయి. ఒకటి స్క్రాల్, స్లైడ్, ఆల్టర్నేటివ్. ఆ బిహేవియర్ అట్రిబ్యూట్ మనం ఎట్లా రాయాల్సి ఉంటుంది, ఇక్కడ మార్క్వీ ట్యాగ్ లోపల బిహేవియర్ ఈక్వల్ టు స్క్రాల్ అని రాసామనుకోండి. సేవ్ చేసి ఇక్కడ F5 బటన్ని మీరు ప్రెస్ చేసినట్లయితే మనకు జస్ట్ ఎడ్జ్కి ఎండ్ అయిపోయి మరీ కంటిన్యూ అవుతుంది అంతే. దట్ ఈజ్ స్క్రాల్ అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి అలాగనే కంటిన్యూగా చూడండి ఆ స్క్రాల్ ట్యాగ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇక్కడ. ఓకేనా, అట్లా నెక్స్ట్ అట్రిబ్యూట్ ఏంటి మనకు స్లైడ్ అని ఉంది చూడండి ఇక్కడ. ఆ స్లైడ్ అనేది ఎందుకు ఉపయోగిస్తామంటే ఇక్కడ స్క్రాల్ తర్వాత స్లైడ్. ఓకే, సేవ్ చేస్తున్నాం. సేవ్ చేసి ఇక్కడ రిఫ్రెష్ బటన్ ప్రెస్ చేయగానే ఇది స్క్రాల్ అనేది ఈ చివరికి వచ్చి ఆగిపోతుంది అనమాట. దట్ ఈస్ స్లైడ్ అంటాం. ఓకే, టోటల్ 3 బిహేవియర్స్ ఉంటాయి. ఫస్ట్దేమో స్క్రాల్, రెండోదేమో స్లైడ్, మూడోది ఆల్టర్నేటివ్ ఉంటుంది. చూడండి ఒకసారి మీరు ఎగ్జాంపుల్ చూసినట్లయితే మీకు ఈజీగా సో ఐడియా వచ్చేస్తుంది. అక్కడికి వచ్చి ఆగిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఆల్టర్నేటివ్ చూడండి, అంటే ఆల్టర్నేట్ అనమాట. సో ఆ ట్యాగ్ మనం ఇక్కడ రాయాలనుకుంటే ఈ స్లైడ్ ప్లేస్లో రిమూవ్ చేసేసి ఆల్టర్నేట్ అంటే బిహేవియర్ ఈక్వల్ టు ఆల్టర్నేట్. సేవ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మార్క్వీ ట్యాగ్లో రీఫ్రెష్ చేసినట్లయితే ఈ ఎడ్జ్కి వచ్చేసి మరి రివర్స్ వచ్చేస్తుంది అనమాట. దాన్ని ఆల్టర్నేట్ అంటాం మనం. చూడండి ఓకే, సో ఇలా రివర్స్ వచ్చేస్తుంది. ఇది ఒక సో బిహేవియర్. అంటే టోటల్గా మనకు ఇందులో ఎన్ని ఉంటాయంటే స్లైడ్, స్క్రాల్, ఆల్టర్నేట్ అని ఈ 3 ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డైరెక్షన్. ఇది ఒక అట్రిబ్యూట్ ఈక్వల్ టు ఆ డైరెక్షన్ ఎలా ఉండాలి ఇందులో మీకు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ డైరెక్షన్ వచ్చేసి అప్, డౌన్, లెఫ్ట్ ఆర్ రైట్ అని ఉన్నాయి. ఇప్పుడు ఈ డైరెక్షన్ అనేది నాకు లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవ్వాలి అనుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ ఏం టైప్ చేస్తున్నాను, లెఫ్ట్ అని టైప్ చేసి సేవ్ చేస్తున్నాం. రిఫ్రెష్ బటన్ ప్రెస్ చేస్తే చూడండి లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. రైట్ నుంచి స్టార్ట్ అవ్వాలనుకుంటే ఇక్కడ డైరెక్షన్ డబుల్ కొటేషన్ రైట్ అని టైప్ చేసామనుకోండి, సేవ్. చూడండి రైట్ నుంచి మొదలవుతుంది స్క్రాలింగ్ అనేది. ఇలా ఇక్కడికి వచ్చి మరి ఇలా రివర్స్ వచ్చేస్తుంది. ఓకే, చూడండి నెక్స్ట్ డైరెక్షన్ అప్ అని టైప్ చేసామనుకోండి, ఇక్కడ చూడండి పై నుంచి కిందికి ఇలా వచ్చేస్తుంది. డైరెక్షన్ డౌన్ అన్నప్పుడు సో మనకు డౌన్ అని టైప్ చేసి డౌన్ అంటే డౌన్ నుంచి వచ్చేస్తుంది అనమాట. ఇట్లా సో టోటల్గా ఒక మార్క్యూకి బిహేవియర్ అనేది ఒక అట్రిబ్యూట్ అప్లై చేయొచ్చు, తర్వాత డైరెక్షన్ అనేది అట్రిబ్యూట్ అప్లై చేయొచ్చు. ఇవన్నీ వాల్యూస్ అనమాట. ఇకపోతే మనకు ఇందులో విడ్త్, హైట్ ఇవన్నీ ఉన్నాయి. దానికన్నా ముందు ఫస్ట్ ఇక్కడ బీజీ కలర్ అని ఉంది, దీన్ని చూద్దాం. ఓకే, సో ఈ బీజీ కలర్ ఎందుకు ఇస్తాం, ఫస్ట్ ఈ డైరెక్షన్ అనేది మనం డౌన్ అనేది తీసేస్తున్నాను. ఇక్కడ బీజీ కలర్ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ రావాలనుకోండి మనకి ఇక్కడ
బ్యాక్గ్రౌండ్ కలర్ రావాలనుకుంటే సో బీజీ కలర్ ఈక్వల్ టు సో నేను ఇక్కడ ఏది టైప్ చేస్తున్నాము ఎల్లో టైప్ చేసాం. సేవ్ చేసినప్పుడు ఇప్పుడు ఇక్కడ రీఫ్రెష్ చేస్తే చూడండి బీజీ కలర్ ఎల్లో వచ్చేసింది మనకు ఇక్కడ నుంచి ఈ ఎడ్జ్ వరకు. ఓకేనా. సో అదే ఇక్కడ టెక్స్ట్ కలర్ కూడా మనకు మారాలనుకోండి అప్పుడు మనం ఈ కంటెంట్ దగ్గర ఏం టైప్ చేస్తాం ఫాంట్ కలర్ ఈక్వల్ టు మీరు ఆ టెక్స్ట్ తగ్గట్టు ఏది ఇస్తే సరిపోతుంది బ్లూ అనుకుందాం. ఈ ఫాంట్ ట్యాగ్ అనేది మనకు ఇక్కడ ఎంటర్ చేయాలి అంటే క్లోజ్ ఎండ్ చేయాలి. ఫాంట్ క్లోజ్ చేస్తున్నాం. కన్ఫ్యూజ్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. F5 బటన్ ప్రెస్ చేసి చూడండి ఇక్కడ బ్లూ వచ్చేస్తుంది. బోల్డ్ కావాలనుకుంటే మనం సో స్ట్రాంగ్ అయినా పెట్టుకోవచ్చు బి ఇట్లా అని సెట్ చేసుకోవచ్చు. ఓకే. ఇలా బీజీ కలర్ అనేది కలర్ కోడ్స్ ఇచ్చుకొని మీకు కావాల్సినట్టుగా బీజీ కలర్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ వన్ ఇందులో బీజీ కలర్ అయిపోయింది. ఇక నెక్స్ట్ విడ్త్ వచ్చేసి చూడండి మనకు ఆ స్క్రాలింగ్ అనేది విడ్త్ ఎంత ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ స్పేస్ ఇచ్చేసి విడ్త్ ఈక్వల్ టు 20% ఇచ్చాను అనుకోండి. ఇక్కడ సేవ్ చేసినప్పుడు F5 బటన్ ప్రెస్ చేస్తే మామూలుగా విడ్త్ అనేది ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. ఓకే. సో ఆ విడ్త్ అనేది ఇక్కడ స్పెల్లింగ్ రాంగ్ ఉంది కాబట్టి సేవ్ చేస్తున్నాం. F5 బటన్ ప్రెస్ చేసి చూడండి విడ్త్ అక్కడ మాత్రమే ఉంది. అదే ఇక్కడ విడ్త్ అనేది నేను 100% కాకుండా ఒక 80% ఇచ్చామనుకోండి. సేవ్ చేసి F5 బటన్ ప్రెస్ చేసి ఆ విడ్త్ లోపలే మనకు స్క్రాల్ అవుతుంది అనమాట టెక్స్ట్ అనేది. ఓకే. సో ఇట్లా విడ్త్ అనేది ఒకవేళ పర్సంటేజ్ ఇవ్వకుండా డైరెక్ట్గా 80 ఇచ్చామనుకోండి. సో చూడండి ఇంత ఉంది. అట్లాంటి సమయంలో మీరు ఏం చేయాలంటే 80px అని టైప్ చేశాను పిక్సెల్స్ చూడండి ఇట్లానే ఉంది. అలా మీకు ఎంత అయితే అవసరం ఉందో అంత ఇప్పుడు నేను 100% అని పెట్టుకున్నాను. 100% పెట్టి F5 బటన్ ప్రెస్ చేసి 100 వచ్చింది. ఇక్కడ నేను 90% అని పెట్టేసి F5 బటన్ ప్రెస్ చేస్తే చూడండి 90%కి వచ్చింది. అంటే ఇక్కడ కాస్త తగ్గింది విడ్త్. ఓకే. 50% పెట్టాను అనుకో చూడండి ఈ మధ్యలో వరకు వచ్చింది ఇలాగా. ఓకే. ఇట్లా మీరు స్క్రాల్ చేసుకోవచ్చు అనమాట. ఆ స్క్రాలింగ్ అనేది కూడా మనకు సెంటర్లోనే ఒకవేళ స్క్రాల్ అవ్వాలనుకుంటే ఇప్పుడు ప్రజెంట్ మనం విడ్త్ చూసాం. హైట్ కూడా అంతే. హైట్ ఎంత మెన్షన్ చేయాలా చూడండి హైట్ ఈక్వల్ టు 50% ఇచ్చామనుకోండి. హైట్ చూడండి ఇది కాదు ఇది చూడండి ఇంత హైట్ వస్తుంది మనకు. సో ఆ టెక్స్ట్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కావాలి కాబట్టి మనం ఇక్కడ 50 కాకుండా జస్ట్ 10% ఇస్తున్నాం. ఇక్కడ F5 బటన్ ప్రెస్ చేస్తే అంత వచ్చేస్తుంది హైట్ అనమాట. ఇలా హైట్ మీకు ఎంతైతే అవసరం ఉందో అంత సెట్ చేసుకోవచ్చు. ఈ ఫాంట్ సైజ్ అనేది కొంచెం మనం పెంచినట్లయితే సైజ్ ఈక్వల్ టు 5 పెట్టాము చూడండి. సో కొంచెం మనకు ఇప్పుడు ఇలాగా కనిపిస్తూ ఉంది కంటెంట్ అనేది కదా. సో మనకు అదే విధంగా ఈ స్క్రాల్ అమౌంట్ ఆల్టర్నేటివ్ బిహేవియర్ అనేది ఆల్టర్నేటివ్ కాకుండా స్క్రాల్లోనే పెట్టేస్తున్నాం. స్క్రాల్ చూడండి అది కంటిన్యూగా స్క్రాల్ అవుతూ ఉంటుంది ఈ విధంగా ఇట్లాగా ఫ్లాష్ 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 అన్నట్టు. ఇట్లా మనం మార్క్వి ట్యాగ్ అనేది సో యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఈ మార్క్వి ట్యాగ్లో హైట్ విడ్త్ తెలుసుకున్నాము. ఇక డైరెక్షన్ బిహేవియర్ అయిపోయింది. స్క్రాల్ డిలే చూడండి దిస్ స్పెసిఫైస్ హౌ లాంగ్ టు డిలే బిట్వీన్ ఈచ్ జంప్. దిస్ విల్ హ్యావ్ వాల్యూ లైక్ 10. ఇప్పుడు స్క్రాల్ డిలే మనకు ఎక్కువగా సో ఎప్పుడైతే అవసరం ఉందో అప్పుడు మాత్రమే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు ఒక ప్రాజెక్ట్స్ తయారు చేస్తున్నప్పుడు. దీనికి రిలేటెడ్ ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి అక్కడ ఇస్తున్నారు. ఓకే. మార్క్వి ట్యాగ్లో ఇది ఫస్ట్, మార్క్వి ట్యాగ్లో విడ్త్, మార్క్వి ట్యాగ్లో వచ్చేసి రైట్ అంటే డైరెక్షన్, మార్క్వి ట్యాగ్ డైరెక్షన్ అప్ ఇట్లాగా. అయితే ఇప్పుడు మనం ఈ విధంగా ఎగ్జాంపుల్స్ అనేది మీరు నెట్లో కూడా చాలా దొరుకుతాయి. దాని యొక్క వే అనేది తెలిసినట్లయితే మీరు ఆ మార్క్వి ట్యాగ్ అనేది ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనండి. సో కాబట్టి ఈ మార్క్వి ట్యాగ్ అనేది చాలా చాలా మనకు యూజ్ఫుల్ అవుతుంది. మీరు దీన్ని ప్రాక్టీస్ చేయగలరని సో నేను ఆశిస్తున్నాను. సో ఇలాగనే మీరు వీడియోస్ కంటిన్యూ అవుతుండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ తోటి మిత్రులకు షేర్ చేయండి. మేము ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా కూడా మీకు చెప్పబోతాం. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.